మన సంస్కృతి సాంప్రదాయాలకు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ పండుగ పుస్తకాలను పురస్కరించుకుని ఓయూలో జరిగిన బతుకమ్మ వేడుకలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఓయూ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆటపాటలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ పూలను పూజించే ఒక గొప్ప పండుగని, ఇందులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మహిళలందరూ కలిసి ఆడుకుంటారని ఆమె అభివర్ణించారు. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మరి మనకు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచి ఎంతో కోట్ల మంది పిల్లలు మరి చదువుకొని పైకెదిగి మరి దేశ విదేశాల్లో కూడా ఈ రోజు వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మరి మనందరికీ కూడా తెలుసు. ఏదైనా సాధించాలన్నా, ఏదైనా కావాలన్నా మరి ఆ ఆలోచన ఇక్కడ నుంచే పుడుతుంది అనేది కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్దది. అది మరి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజు మరి అటువంటి ఒక గడ్డ మీద ఒక మహిళగా వచ్చి నేను బతుకమ్మ ఆడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను గతంలో చాలా సార్లు యూనివర్సిటీకి వచ్చాను, కానీ అది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ సెంటర్ పడ్డప్పుడు వచ్చి ఇక్కడ రాసేదాన్ని. కానీ ఈ రోజు ఆ స్మృతులు కూడా నాకు గుర్తు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు వాళ్ళతో ఆటలు ఆడేటప్పుడు అన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా బతుకమ్మ ఆడుకున్నాం. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే తల్లి. ఈ రోజు ఆ బతుకునిచ్చే తల్లిని 9 రోజులు కూడా ఆడి ఆటపాటలతోటి మరి 9వ రోజు సద్దుల బతుకమ్మగా అమ్మను నీళ్ళల్లో వేసి గౌరమ్మను పూజించి పసుపు కమ్మ పండుగ. మరి ఈ పండుగ ద్వారా మహిళలు మరి వయసులతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి 9 రోజులు ఆటపాటలతోటి ఉస్మానియా యూనివర్సిటీ